95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఇటీవల అంబర్పేటలో కుక్కల దాడిలో మరణించిన 4 ఏళ్ల బాలుడు ప్రదీప్ మృతికి జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారహితమైన చర్యల వల్లనేనని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ లో వీధి కుక్కల నియంత్రణపై జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీ నగరంలో పర్యటించింది. ముందుగా ఫతులగూడ యానిమల్ కేర్ సెంటర్లో కుక్కలకు జరుగుతున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ని పరిశీలించింది. మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోమారు నోటీసులు జారీ చేసింది. పులివెందలలోని ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు నోటీసులు ఇచ్చారు. డాక్టర్ చెరుకు సుధాకర్ ను చంపేస్తానని బెదిరించిన భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని పలువురు బీసీ నేతలు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పర్యటనలో మంత్రి హరీష్ రావు విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో మంత్రి హరీష్ రావు సదాశివపేటలో క్రికెట్ ఆడి కార్యకర్తల్లో జోష్ నింపారు. కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ కు టీ కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలిచారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ కాల్ పై చెరుకు సుధాకర్ తో మంతనాలు జరిపారు. చెరుకు సుధాకర్ స్వగ్రామం చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో చెరుకు సుధాకర్ తండ్రి ఉషాగౌడ్ 11వ వర్ధంతి సభలో పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వ్యక్తులను 108 అంబులెన్స్ కోసం వేచి చూడకుండా సరైన సమయంలో ఆసుపత్రికి చేర్చే వారికి గుడ్ సమృతాన్ అవార్డుతో పాటు 5,000 రూపాయలు అందించడం జరుగుతుందని డీఎస్పీ కేశప్ప తెలిపారు. అనంతపురం క్లాక్ టవర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. టీడీపీ, వైసీపీ మద్దతుదారుల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఘర్షణ ప్రతిరూపం దాల్చింది. గత 2 రోజులుగా రాప్తాడు అభివృద్ధిపై సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తోంది. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన టీడీపీ, వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా సవాళ్లు చేసుకున్నారు. ఈ నెల 13న జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో కూడా ఓటర్లను కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరమని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం ఈ అంశంపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. బీఆర్ఎస్ భవన్లో జరుగుతున్న మహిళా దినోత్సవ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు కోరారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి అవకాశం కల్పించాలంటూ వారు నిలదీశారు. కోమటిరెడ్డి బెదిరింపు ఆడియో హింసను ప్రేరేపించే విధంగా ఉందని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు. కోమటిరెడ్డికి బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై లేని కక్ష సొంత పార్టీ నేతలపై ఎందుకు అని కోమటిరెడ్డి ఆడియో వ్యవహారంపై హైకమాండ్ స్పందించాలని, ఇప్పటికైనా కోమటిరెడ్డి వైఖరి మార్చుకోవాలని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీలో 2, 4 వార్డులలో కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, షాద్నగర్ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో పొంగనూరు రోడ్లోని దర్గా వద్ద ఉన్న మెకానిక్ షెడ్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమయానికి చుట్టుపక్కల షెడ్ల వారి సహకారం, ఫైర్ సిబ్బంది కృషితో మంటలు వ్యాపించకుండా అదుపు చేయడంతో ప్రాణ నష్టం జరగలేదు. గంజాయి తాగుతున్న ఇద్దరిని మైలవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైలవరం గ్రామ శివార్లోని రియల్ ఎస్టేట్ లేఅవుట్లో గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నారు. మైలవరంకు చెందిన రాజేష్, సందీప్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద అమ్మకానికి ఉంచిన 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మార్గాని రమేష్ వెల్లడించారు. మేడ్చల్ ఎక్సైజ్ అధికారులు 233 విదేశీ మద్యం సీసాలు, 80,000 నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 12,57,940 ఉంటుందని సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ తెలిపారు. 5 నిందితులు అరెస్ట్ చేశారు. ఇక మరో 4 నిందితులు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై కాగితాలపూరు క్రాస్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా మనుబోలు మండలం పీడూరు గ్రామానికి చెందిన వెంకయ్య అనే యువకుడు మృతి చెందడంతో ఆయన మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలో ఏడాది క్రితం అపహరణకు గురైన బాలుడిని తాజాగా ఆంధ్రప్రదేశ్లో గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం గతేడాది ఫిబ్రవరిలో ముంబైలో ఓ బాలుడు కిడ్నాప్ అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజయవాడకు చెందిన ఓ మహిళ బాలుడిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు.